కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. 2026 జ్యోతిష్యం ప్రకారం మేషరాశివారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు. కుజుడి ప్రభావంతో ఈ రాశివారికి ధైర్యం, కోపం చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. ఇదిలా ఉండగా కొత్తేడాది ప్రారంభంలో మేషరాశి నుంచి 2వ స్థానంలో గురుడు, 3వ స్థానంలో తిరోగమనంలో ఉంటాడు. అనంతరం జూన్ మాసంలో 4వ స్థానంలో సంచారం చేయనున్నాడు. మరోవైపు కేతువు 5వ స్థానం నుంచి సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు 9వ స్థానాల్నుంచి సంచారం చేయనున్నారు. రాహువు 11వ స్థానంలో, శనిదేవుడు 12వ స్థానంలో సంచారం చేయనున్నారు. శని సాఢేసతి సమయంలో ఈ రాశివారికి కొన్ని ప్రతికూల సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అయితే మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా కెరియర్, వ్యాపారం, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థికపరంగా 2026 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి. మేషరాశివారికి కొత్తేడాది 2026లో ఆర్థికపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి నుంచి చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండటం కారణంగా ఏడాది పొడవునా వీరి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు విశేష లాభాలు పొందే అవకాశముంది. అయితే ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు కొత్త వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు తలెత్తచ్చు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగా కొత్తేడాది 2026లో మేషరాశివారికి కెరియర్ పరంగా శుభఫలితాలు రానున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు మీరు కష్టపడి పనిచెయ్యాలి. అప్పుడే మీకు మంచి విజయాలు లభిస్తాయి. ఉద్యోగులు తమ పనులను సమర్థవంతంగా, పూర్తి ఉత్సాహంగా చేస్తారు. ఈ కాలంలో ఉద్యోగాన్ని మార్చేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించి కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్ లభిస్తుంది. ఏడాది చివర్లో కెరియర్ పరంగా గణనీయమైన మార్పులు చూస్తారు. అక్టోబర్ మాసంలో ప్రమోషన్ లభించే అవకాశముంది. వ్యాపారపరంగా మేషరాశివారికి కొత్తేడాది 2026లో వ్యాపార రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి, మే, జూన్ నెలలో అద్భుత ఫలితాలు రానున్నాయి. అయితే మార్చ్, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఎవరికీ డబ్బు అప్పుగా కూడా ఇవ్వకండి. ఎందుకంటే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిలో నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారు. విద్యా జీవితంలో మేషరాశివారికి కొత్తేడాది 2026లో విద్యారంగంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఏలినాటి శని ప్రభావంతో కొత్తేడాదిలో విద్యార్థులకు కొంత కష్టంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతతో చదివినా కూడా నిరాశే ఎదురయ్యే అవకాశముంది. ఈ కాలంలో మీరు చాలా క్రమశిక్షణతో ఉండాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి రావచ్చు. ఈ కాలంలో మీరు గురువులు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా మేషరాశివారికి కొత్తేడాది 2026లో ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడి ప్రభావంతో మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. దీనివల్ల మీరు మానసికంగా, శారీరకంగా బలంగా మారతారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారికి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది. అయితే మార్చి చివర్లో చర్మ సమస్యలు, రక్తపోటు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అలసట వంటివి ఎదురుకావచ్చు. కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మరోవైపు మీ భాగస్వామి ఆరోగ్యంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట ఆహారం తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే శని, గురుగ్రహాలు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వివాహం, ప్రేమ జీవితంలో మేషరాశివారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీకు సానుకూల ఫలితాలొస్తాయి. మీ ప్రేమ వివాహానికి మీ ఇంట్లోని పెద్దలు అంగీకరిస్తారు. మీ ప్రేమ విజయవంతమవడంతో మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతారు. ఏడాది మధ్యలో శని ప్రభావంతో మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే ఏడాది చివరికల్లా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. మరోవైపు మొదటి 3 నెలలు మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలొచ్చే అవకాశముంది. ఏ పరిహారాలు పాటించాలంటే మేషరాశివారు కొత్తేడాదిలో ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చెయ్యాలి. ఓం హ్రాం హనుమతే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించాలి. మంగళవారం కుజుడికి, శనివారం రోజున శని మంత్రాలను జపించాలి. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.